సో ఈ షెల్టర్లో ప్రెసెంట్ హెల్త్ క్యాంప్ జరుగుతుంది. సో హెల్త్ క్యాంప్ అనేది ఎవ్రీ వీక్లీ కానీ మంత్లీ కానీ ఎవరైనా సరే ఇండివిజువల్గా వచ్చి హెల్త్ క్యాంప్ పెట్టవచ్చు అనమాట ఇక్కడ. సో ఇక్కడ ప్రస్తుతం అయితే ఇండియన్ రెడ్ క్రాస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో వీ డాక్టర్స్తోని ఎవరైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారో ఆ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ మనతో. సో వారితో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. షెల్టర్లెస్ హోమ్లెస్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వడానికి వచ్చామండి. వయోవృద్ధులు తెలంగాణ ప్రభుత్వంతో విలీనమై మా రెడ్ క్రాస్ సొసైటీ ఈ వయోవృద్ధుల కోసం క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా వీళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. దానికి మేము ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. లేదండి, అన్నీ ఫ్రీనే, అన్ని మెడిసిన్తో సహా అన్నీ ఫ్రీ. వాళ్ళకి సైకలాజికల్గా మళ్ళీ మోరల్ సపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా ఇక్కడ బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ మేము మెడిసిన్స్ కూడా ఇచ్చి వాళ్ళని ఇచ్చేస్తున్నామండి. ఈరోజు ఇక్కడ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ ద్వారా వయోవృద్ధులకి అండ్ ట్రాన్స్జెండర్స్కి ఈ హెల్త్ క్యాంప్ అండి. ఇది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి దగ్గర 2-3 నెలల నుంచి జరుగుతుంది. సో ఈరోజు ఇక్కడ కండక్ట్ చేసాము. ఎక్కడైతే జిహెచ్ఎంసి నైట్ షెల్టర్స్ ఉన్నాయో, లేకపోతే స్ట్రీట్ వెండర్స్ అండ్ బయట ఎక్కడన్నా వయోవృద్ధుల ఓల్డేజ్ హోమ్స్, ఇట్లాంటి చోట్ల దగ్గర మేము ఒక 7-8 క్యాంప్స్ కండక్ట్ చేసాము 3-4 మంత్స్ నుంచి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేది ఏంటంటే పేషెంట్స్ ఎక్కువ ఆర్థో ప్రాబ్లమ్స్తో వస్తారు. ఎందుకంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి డెఫిషియన్సీ ఉంటుంది. డెఫిషియన్సీ వల్ల మోకాళ్ళ నొప్పులు, భుజాల నొప్పులు, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. వాటికి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. దీంతోపాటు మాది ఈ రెడ్ క్రాస్ సొసైటీతో పాటు మేము రవి హీలియోస్ హాస్పిటల్ కొలాబరేట్ అయ్యాం. డాక్టర్ విజయభాస్కర్ గారు అండర్లో కొన్ని ఆర్థో వాళ్ళకి మేము ఫ్రీ సర్జరీస్ చేస్తున్నాం అండ్ ఫిజియోథెరపీ కూడా కొంతమందికి ఫ్రీగా సర్వీస్ చేస్తున్నామండి. సిపిఆర్ ప్రోగ్రామ్స్ కూడా మేము ఒక అవేర్నెస్, అంటే కొన్ని కాలేజెస్లోని పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాం రెడ్ క్రాస్ త్రూ. ఎక్కువ అందరూ వచ్చేది ఇక్కడ ఈ వయోవృద్ధులకి ఎక్కువ వచ్చే డిసీజెస్ ఏంటంటే స్కిన్ డిసీజెస్ వస్తాయి అండ్ ఆర్థో ప్రాబ్లమ్స్, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, భుజాల నొప్పులు అండ్ డయాబెటిక్ ఫుట్ కేర్. అంటే డయాబెటిక్ ఫుట్ అంటే వాళ్ళకి షుగర్ ఎక్కువైపోయి వాళ్ళకి ఈ షెల్టర్లో వాళ్ళకి హైజెనిక్ ఉండదు అండ్ వీళ్ళకి ఏది ఉండదు. వీళ్ళకి ఏంటంటే ఎక్కువ మేము చూసిన కేసులు ఏంటంటే బెడ్ సోర్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే డయాబెటిక్ ఫుట్ ఎక్కువ ఉంది. దానికి ఎవరన్నా ఏదైనా గవర్నమెంట్ నుంచి పాపం వీళ్ళకి రెగ్యులర్గా ఆ డయాబెటిక్ ఫుట్ ఉన్న వాళ్ళకి డ్రెస్సింగ్ అని, వీక్లీ ట్వైస్ డ్రెస్సింగ్ అని, అట్లాగా ఎవరినన్నా ఇక్కడ పర్మనెంట్ ఒక నర్సింగ్ కేర్ లాంటిది ఎవరికన్నా ఇక్కడ షెల్టర్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే మేము రెడ్ క్రాస్ త్రూ మేము అడుగుతున్నామండి. అట్లాగా పెడితే ఈ కేసులు తగ్గుతాయి. అందరికీ కాళ్ళు పుండులు పడిపోయి వాళ్ళ ఊండు పెద్దది అయ్యండి, పాపం వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నారు అందరూ 60 సంవత్సరాల వాళ్ళు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఈ క్యాంపుకి వచ్చినందుకు నేను రెడ్ క్రాస్ సొసైటీకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. నా పేరు డాక్టర్ శ్రీదేవి, రవి హీలియోస్ హాస్పిటల్ అండి. అండ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కన్వీనర్ని. ఓకే, థ్యాంక్ యూ సార్.